and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू विंटे गुंडाला गुंडेलो न गुళ్ళ సౌండింగ్ बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी फेयर रेक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్ సతా के స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ అందమైన బలగం, ధైర్యం ఉన్న బలగం, దమ్మున్న బలగం, ఆకర్షించే బలగం. ఇట్ ఈస్ జనగాం. జనగాంలో ఆడాల మజాక. నేను రెడీ, మీరందరూ రెడీయా? వెదర్ కూడా, క్లైమేట్ కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో. ఈ టైంలో నలుగురు అందమైన పార్టిసిపెంట్స్ అలా నడుచుకుంటూ వస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా బాగుంటుంది కదా. మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారంటే గట్టిగా చప్పట్లు. కానీ ఒక్కరు మాత్రం జాతరను తీసుకొచ్చారు. ఏమి ఎంట్రీ, ఏమి డాన్స్, ఏమి డాన్స్ అంటే ఆడాల మజాక షో మీద ఎంత ఇష్టమో ఆవిడ డాన్స్ రూపంలో చూపించిందప్ప. సూపర్, వెరీ గుడ్. నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాగున్నారా? లవ్లీ సారీ అండి, లైక్ దట్ కలర్. మీ నవ్వుతో ఇంకా చాలా బాగుంది. పేరేంటండి? శ్రీదేవి అండి. పుట్టిన తర్వాత శ్రీదేవి లా ఉన్నారని చెప్పి ఫిక్స్ చేశారు. చాలా మంది అన్నారు. బావగారు ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ టీచర్ అండి. అది మీ పేరండి? సోఫియా. సోఫియా, మీరేం చేస్తారు? ఫార్మసీ సెకండ్ ఇయర్. మీ ఇద్దరు ఏమవుతారండి? పిన్ని కూతురు. ఈవిడ మీకు పిన్నా, ఆవిడ మీకు పిన్ని, తన కూతురు. అట్లా పిన్ని కూతురు. వెరీ గుడ్. మీ పేరండి? ప్రశాంతి అండి. ప్రశాంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మీరండి? ఉషారాణి. ఉషారాణి గారు మీరేం చేస్తున్నారు? ఎంబీఏ కంప్లీటెడ్. ఈ ఎనర్జీ కారణం ఏంటండి? బూస్ట్. రోజు మార్నింగ్ 2 కప్పుల బూస్ట్. వెరీ నైస్. ఆ ఎనర్జీ బాగుంటదండి. మీరేం చేస్తున్నారు? ఎంబీఏ కంప్లీటెడ్. ఐఎమ్ డూయింగ్ జాబ్. యూర్ డూయింగ్ జాబ్. వెరీ గుడ్. మీరిద్దరు? పిన్ని కూతురు. పిన్ని కూతురు. ఇక్కడ పిన్ని కూతురు, ఇక్కడ పిన్ని కూతురు. సూపర్. చూద్దాం ఏ పిన్ని కూతురులో ఎక్కువ దమ్ము ఉంది, ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారు. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారిదే. క్వశ్చన్స్ రెడీగా ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. టీమ్ ఏ, యువర్ ఫస్ట్ క్వశ్చన్. రోజుని మార్చేది ఏంటి? కాలం. కాలం. ఒక కాలం 3 నెలలు ఉంటుందండి. ఒక రోజు 2 రోజులు కాదు. కమాన్, క్రేజీగా ఆలోచించండి. రోజుని మార్చేదండి సూర్యుడు. క్యాలెండర్. అబ్బా అయ్యా ఆగండి. ప్రతిరోజు. ప్రతిరోజు. రోజుని మార్చేది ఏంటి? డేటు. డేటు అంటే తెలుగులో ఏమంటారు? రోజు. రోజుని మార్చేది ఏది? తేదీ. తేదీ. రైట్ ఆన్సర్. అది ఇప్పుడు మీది. ఆడాళ్ళందరికీ ఒక సపరేట్ దేశం పెడితే, ఆడాళ్ళందరికీ అలా పురుషులను ఆటోలవడానికి పెడితే ఆ దేశానికి ఏం పేరు పెడతారు మీరు? ఆ దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి మీరే. ఏం పేరు పెడతారు ఇప్పుడు ఆ దేశానికి? ఎలిజబెత్ నగరం. అరుంధతి నగరం వద్దు. ఎలిజబెత్ నగరం ఏంటండి? ఎవరో తెల్లల పేర్లు. శ్రీదేశం. శ్రీదేశం. ఎలిజబెత్ నగరం. మహిళా దేశం. మహిళా దేశం. క్రేజీగా. ఆడవాళ్ళ దేశం. ఆడవాళ్ళందరికీ ఒక దేశం పేరు పెట్టాలి. ఆడవాళ్ళ దేశం. ఆడరాజ్యం. అంతేనా? ఆవిడది కూడా మీరే చెప్తారా? పండు కాని కాయ ఏంటిది? కొబ్బరికాయ. దగ్గరకు వచ్చావు. టెంకాయ. టెంకాయ. తలకాయ. తలకాయ. కొబ్బరికాయ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. బైక్ ని లిఫ్ట్ అడగాలంటే మనం ఏం చేయాలి? ఇట్లా పెడతాం. ఇట్లా ఆపుతాం బైక్ ని. ఇట్లా పెట్టే ముందు ఒకటి జరగాల. లిఫ్ట్ ప్లీజ్. కాదు, బైక్ ఆపాలి ఫస్ట్. నువ్వు బైక్ ఆపి ఇట్లా పెడతావా?
ఇట్లా పెడితేనే బైక్ ఆపుతుందా? లిఫ్ట్ ప్లీజ్ అంటే ఆపుతారు. ఓ వాడు 7 కిలోమీటర్ దూరం అంటే లిఫ్ట్ ప్లీజ్ అంటే ఆడ ఆపుతాడా? అయిపోయింది, మీ ఛాన్స్ అయిపోయింది. ఓహో ఆడ ఎక్కడి నుంచి నాకు లిఫ్ట్ కావాలి చెప్పక. బండి ముందు నిల్చోవాలి. నేను చెప్తా అంతా ధైర్యంగా ఉండండి. బండిని లిఫ్ట్ అడగాలంటే ఫస్ట్ బండి రావాలి. నెక్స్ట్ కథ మనం ఎప్పుడు శ్రద్ధగా వింటాం? నిద్ర వచ్చేటప్పుడు. నిద్ర వచ్చే ముందు, లేచాక, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కథ చెప్తే శ్రద్ధగా వింటాం. ఏ చెప్పినా వింటాం కదా. ఇంకో దండం అక్క. కథ మనం శ్రద్ధగా ఎప్పుడు వింటాం? నైట్ పూట మంచిగా కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు వింటారు. వీళ్ళు ఇన్ని క్వశ్చన్లు అడిగినా ఇంకా లాజికల్ గా ప్రిపేర్ అవ్వలేదు. నేను చెప్తా ధైర్యంగా. చెప్తాను కథ చెప్పేటప్పుడు. అది ఆన్సర్. కథ ఎప్పుడు శ్రద్ధగా వింటామంటే ఎదుటోడు కథ చెప్పినప్పుడు కదా. కొన్ని క్రేజీగా కొన్ని పదాలు అడుగుతాను. ఆ పదాలకు మీరు క్రేజీగా మీ మైండ్ లో ఏ థాట్ వస్తే అది చెప్పాలి. ఓకేనా? పెదవులు. మా వారు ఎప్పుడన్నా నన్ను కోప్పడ్డప్పుడు నేను అలిగితే మూతి బుంగమూతి పెట్టి ఫ్లాట్ పడేస్తా. బుంగమూతి ఎట్లా పెడతారు? పెట్టండి. బుంగమూతి పెట్టు. అదే ఇక ఏంది అది? ఇప్పుడు పెడతా. బుంగమూతి పెట్టానా? పందిమూతి కాదు, బుంగమూతి. ఇప్పుడు పెడతా చూడు. అదే శ్రీదేవక్క పెట్టు. బొంగమూతి పెట్టు. మందు. మందు అనగానే నీ కళ్ళు ఇట్లా వెలిగిన చూడు. ఆ మందే. మగవాళ్ళు తాగేది మందు అంటే మీకు జనాలు రావా? మందు. జ్వరం వచ్చినప్పుడు తాగేది మందు. సరదైతే తాగేది సిరప్. మందు. దగ్గులేస్తే తాగేది మందు. దగ్గులేస్తే తాగేది, దగ్గు పంట తాగేది, తాగేది. చిలిపి. భార్య భర్తల చిలిపి అల్లరి. మీరు మీ ఆయన వాడే చిలిపి అల్లరి. చిలిపి. నీకు నాకు చిలిపి ఏంటి రవి? చిలిపి. నేను చూసినప్పుడల్లా చిలిపిగా ఉండాలనిపిస్తుంది. చిలిపి. మా ఆయన చూసినప్పుడు తొలిసారిగా అప్పుడు చిలిపిగా నవ్వాను. అవును, ఏమైంది తొలిసి చూసినప్పుడు? ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఆ పెళ్లి చూపుల సీన్ ఏం జరిగింది? మేము వెళ్తామా వాళ్ళు వస్తారు కదా. వచ్చినప్పుడు ఎట్లా చూసారు మీరు? తొంగి మీకు తెలిసి ఉంటది కదా. నేను మీ పెళ్లి చూపులు మీ పెళ్లి చూపులప్పుడు పుట్టను కూడా పుట్టలే. అబ్బా నెలైంది పెళ్ళి? 15 years కానీ. 15 years లా ఓ కొడుకు 10th క్లాస్ అవుతున్నాడు. నాకెంత ఉంటాయి ఇప్పుడు? అబ్బా సూపర్ అబ్బా, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఏ టీం కంటే. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఓవర్. సెకండ్ రౌండ్ ఇంకా మా ఆడియన్స్ తో రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలుక ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. సో జనగాంలో టాలెంట్ కి తక్కువ లేదని ప్రూవ్ చేద్దాం. పేరమ్మా? పద్మ అండి. పద్మ గారు. విజయ గారు ఇటు సైడ్. రచన గారు. శ్రీలత గారు ఇటు సైడ్. రైట్. సో ఇప్పుడు టాస్క్ ఉంటది. టాస్క్ అంటే ముందు ఇద్దరిద్దరుగా వస్తారు. బ్యూటిఫుల్ ఒక శృతి హాసన్ ఒక సమంత లాగా హార్ట్ గా టిక్కు 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 అని నడుచుకుంటూ వెళ్ళి టిక్కు టిక్కు అని 2-3 పోజులు పెట్టి అట్లనే టిక్కు 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 నడుచుకుంటూ రావాలి. ఆల్రైట్, ఫస్ట్ గుడ్ డిసిషన్. అక్కడ అన్నారు కాబట్టి మీ స్టార్ట్ చేద్దాం. రెడీ, మ్యూజిక్. వాలు కళ్ళ వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి. ఊరె బుగ్గ బంగారి, చేప కళ్ళ చిన్నారి. ఏం నడకండి అది? ఎవరి బాడీలో ఇయ్యని దేవుడు ఆవిడ బాడీలో స్ప్రింగ్స్ ఇచ్చాడు. మ్యూజిక్. తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి. ఊరె బుగ్గ బంగారి, చేప కళ్ళ చిన్నారి, ముంగమూతి ప్యారి, నంగ నాచినారి, లవ్ చెయ్యి ఓసారి. వెళ్ళేటప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళారు,
వచ్చేటప్పుడు మొగుడు పిల్ల అలాగే వచ్చి ఏంటంటే కొంచెం వెరైటీగా కొంచెం వెరైటీ అంటే మీరు సపరేట్ ఆవిడ సపరేట్ అండి మొగుడు పిల్ల బాగా ముందుకెళ్తున్న ఒకరు బాగా వెనకకు ఉంటుంది కదా అందుకే ఇద్దరు కలిసి కంటి చూపు ఇట్లా పక్కన చూసి నడవలేరా దేవుడా ఓకే ఏదో నడిచారు అయిపోయింది కానీ ఇప్పుడు అందరు స్టార్టింగ్ ఎంట్రీ నుంచి వెయిట్ చేస్తున్నారు ఆవిడ ఎప్పుడు నడుస్తుంది అని మీరు నడవాలండి మీ క్రేజీ నడక ఇప్పుడు చూపెట్టారు రెడీయా వచ్చేటప్పుడు ఎలా అయితే ఎంట్రీ ఇచ్చారో అలా ఆ రేంజ్ లో ఉండాలి చాలా స్టైలిష్ గా ఉండాలి మ్యూజిక్ నాది బుద్ధి తక్కువ నాది ఓ పోతావు ఓ వెరైటీ బాగా చెప్తావు మీ ఇంట్లో మీ అమ్మగారు టమాటాలు తీసుకురమ్మండి టమాటాలు తీసుకొస్తా ఇట్లా నడవలేరు కదమ్మా వెరైటీ వాక్ ఇప్పుడు టాస్క్ టైం టాస్క్ ఏంటంటే రేలంగి గారి పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు కమిడియన్ లెజెండరీ కమిడియన్ ఆయన ఒక పాట చేశారు అద్భుతంగా నటించారు ఏ పాట అది సుందరి ఓహో సుందరి ఆహా సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము నిన్ను చూసిన మైక్ పెట్టినా కదా ఆగచ్చుగా ఎందెందు చూసినా లేదు కదా సుందరి లేదు కదా సూపర్ ఇదే పాట మీద మీరు రేలంగి అయితే నేను ఆ సినిమాలో ఆ పాటలో హీరోయిన్ అయితే మీరు ఎలా నన్ను ఒప్పించి తీరుతారు సుందరి సుందరి అని అలిగి ఉంటది కొంచెం ఆవిడ అటు ఇటు తిరుగుతుంటది మీరు రేలంగి లాగా బాగా చేస్తే గిఫ్ట్ రైట్ సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం పాట అద్భుతంగా పాడారు కాబట్టి రెడీ వచ్చేయండి ముందుకి మ్యూజిక్ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా ఎందెందు వెలకిన లేదు కదా నీ అంద సందాలి కదా సుందరి ఓహో సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆగపుట్టుడనిక నేనే కదా దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆగపుట్టుడనిక నేనే కదా మన పెళ్లి వేడుకనిక నేనే కదా సుందరి సుందరి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఇక్కడ పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు ప్రభుదేవా లేకపోతే లారెన్స్ కాలేరండి కానీ ఇంట్రెస్ట్ తోని ముందుకు వచ్చి తన టాలెంట్ ఇంతమంది ఎదురుగా చేయడమే గొప్ప అది రావాలి పెద్దమ్మా రెడీయా చూసారు కదా రేలంగి గారి పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటది మీరు కూడా సూపర్ చేస్తారు నాకు తెలుసు వచ్చేయండి ఆ మ్యూజిక్ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా ఎందెందు వెలకిన లేదు కదా నీ అంద సందాలి కదా సుందరి ఓహో సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆగపుట్టుడనిక నేనే కదా దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆగపుట్టుడనిక నేనే కదా మన పెళ్లి వేడుకని పెట్టు ఈ బుక్ తీసి ఈ షెల్ఫ్ లో పెట్టు ఈ బుక్ తీసి ఈ షెల్ఫ్ లో పెట్టు వెరీ గుడ్ అనదర్ నైస్ పర్ఫార్మెన్స్ ట్రై చేశారు అది గొప్ప విషయం రెడీ ఓకేనా బాగా చేస్తారు కదా ఫుల్ 2-3 ఫ్లోర్ మూమెంట్లు కూడా వేసేయండి ఇట్లా దూకడం కిందకెళ్ళి వెరైటీగా చేయండి ఏం చేసిన మ్యూజిక్ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా ఎందెందు వెలకిన లేదు కదా నీ అంద సందాలి కదా సుందరి ఓహో సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆగపుట్టుడనిక నేనే కదా దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆగపుట్టుడనిక నేనే కదా మన పెళ్లి వేడుకనిక నేనే కదా సుందరి సుందరి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా మన పెళ్లి వేడుకనిక నేనే కదా సుందరి సుందరి ఓహో సుందరి లాస్ట్
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. ఓకేనా? బాగా చేయాలి. ఉట్టి ఒకటే స్టెప్ కాకుండా 4-5 స్టెప్లు వేయండి. ఓకేనా? మిమ్మల్ని చూస్తుంటే గిఫ్ట్ మీరే కొట్టుకెళ్ళేలా ఉన్నారు. మ్యూజిక్. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు గడకిన లేదు కదా, ఎందెందు గడకిన లేదు కదా, నీ అందతందాలించనావే కదా సుందరి, ఓ సుందరి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు గడకిన లేదు కదా. దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆమె పుట్టుడనిక నేనే కదా, దూరం ఎందుకు తెలియవరించి వచ్చిన ఆమె పుట్టుడనిక నేనే కదా, మన పెళ్లి వేడుకలిక రేపే కదా సుందరి, సుందరి, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందుకు గడిచిన లేదు కదా, మన పెళ్లి వేడుకలిక రేపే కదా సుందరి, సుందరి, ఓ సుందరి. సూపర్, వెరీ గుడ్, బాగా ట్రై చేశారు. నలుగురు కూడా అంటే ఒక లెజెండరీ యాక్టర్ ని అలా ఇమిటేట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే అనుకున్నాం కాబట్టి ఈజ్ లెజెండ్. బట్ ముందుకు వచ్చి ఇలా ట్రై చేశారు కాబట్టి చాలా గొప్ప విషయం. వెరీ గుడ్ నలుగురికి కూడా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. Let's start the third round. Mass Maharani. సర్కిల్ ఉంది, ఇక్కడ కత్తి ఉంది, దూరంలో బాస్కెట్ ఉంది. పరిగెట్టుకుంటూ వెళ్ళండి, ఆ సర్కిల్ నిల్చోండి. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ని ఇలా పైకి వేసి ఇలా కత్తితో పట్టుకొని ముందుకెళ్ళి ఆ బాస్కెట్ లో వేసి ఒకరు వేసేసి వస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇంకోరు వెళ్తారు. రెడీ? ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు, అందుకే మీతోనే స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి మెచ్చుకో మెచ్చుకో పిల్లు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను కొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు వయ్యారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమంటే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లు కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కుర్రాడి నిట్ట కలనకుండా. Alright, so 90 seconds లో 1 2 3 4 5 6. So we target 7 in 90 seconds. Alright, let's start. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు వయ్యారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లు కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కుర్రాడి నిట్ట కలనకుండా. మెచ్చుకో 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 పిల్లు. ఇక్కడ 1 2 3 4 5 6 వీళ్ళు కూడా వేశారు, కానీ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ రౌండ్ మీరే గెలిచారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. చూసారు కదా, వాన్లో కూడా ఆడాల మజాక ఎంత హ్యాపెనింగ్ గా ఉంది. అందరు గిఫ్ట్ గెలుచుకున్నారు. జనగావ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడు ఎపిసోడ్ లో కలుస్తున్నాం. ఈ ప్రపంచంలో నుంచి దేన్నైనా దొంగతనం చేయాలి అంటే ఏం చేస్తారు? ఎందుకు? ఒక్క ఛాన్స్ రవి, ఒక్క ఛాన్స్. రవి ప్లేస్ కావాలి నాకు యాంకర్ గా. రవి ప్లేస్
లేడండి. ఎవరైనా మీరే ఉన్నారా? సోప్ అంటే నేనే.